ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గ్రంథము యెషయా గ్రంథము 53వ అధ్యాయము అందరూ తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను 4 వచనాలని. అందరూ బైబిల్ తీసి అనుసరించండి. నేను చదువుతుంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు వాయిని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగా నుండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ నెలలో నవంబర్ డిసెంబరు క్రిస్మస్ నెలలలో క్రిస్మస్ ఆరాధనలలో యేసు ప్రభు వారిని గూర్చినటువంటి జనన విషయమైన ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి మలాకి వరకు ప్రవక్తలు ప్రవచించిన క్రీస్తు జననమును గూర్చిన ప్రతి ప్రవచనాన్ని ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు కూడా ఆది కాండము నుండి ఉన్నాయి. మలాకి వరకు ప్రవక్తలందరూ ఎవరైతే యేసు ప్రభు జననమును గూర్చి ప్రవచించారో, ఆయన మరణమును గూర్చి, ఆయన రాకడను గూర్చి కూడా ప్రవచించిన వారు ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క జననమును గూర్చి ప్రవచించిన ప్రతి ప్రవచనము ఎలాగూ నెరవేర్చబడిందో, అలాగే యేసు ప్రభు వారి యొక్క మరణమును గూర్చి ప్రవచించిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడింది. ప్రత్యేకించి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచించారు. యేసు ప్రభువారు ఎక్కడ జన్మిస్తారో ప్రవచించారు. ప్రవచనం నెరవేర్చబడింది. ఎవరికి జన్మిస్తారో, ఎవరి గర్భాన జన్మిస్తారో ప్రవచించారు. అది కూడా నెరవేర్చబడింది. యేసు ప్రభువారు ఏ గ్రామములో జన్మిస్తారో ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. అలాగనే యేసు ప్రభువారు ఎలా మరణిస్తారో ప్రవచించారు. అది కూడా నెరవేర్చబడింది. యేసు ప్రభువారు ఎవరి ద్వారా అప్పగించబడతారో, ఎలా హింసించబడతారో ప్రవచించారు. ఆ ప్రవచనాలు కూడా నెరవేర్చబడినాయి. యేసు ప్రభువారు ఎవరి సమాధిలో ఉంచబడ్డారో, ఎవరు ఆయనను అమ్మివేశారో, ఇవన్నీ కూడా ప్రవచనాలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. యెషయా ప్రవక్త గారు 49వ అధ్యాయం నుండి ప్రవచించిన ప్రతి ప్రవచనము ఒక సామాన్యమైన వ్యక్తిని గూర్చి ప్రవచించారు అని ఆనాడు ఉన్నటువంటి యూదులు తలంచారు. ప్రవక్త అయినటువంటి యెషయా గారి ప్రవచనం ఒక దాసుని గూర్చి, శ్రమలు అనుభవిస్తున్న దాసుడు, హింసింపబడుతున్నటువంటి దాసుడు, తృణీకరింపబడినటువంటి
ఎన్నిక లేని ఒక ధనికుని ఇంటిలో పనిచేసే ఒక సేవకుని గూర్చి ప్రవశించాడు. ఎవరి సేవకుడు అని యూదులకు అర్థముగాక ఈ ప్రవచనాలు యేసు ప్రభువుని గూర్చినవి అని తలంచలేకపోయారు. యేసు ప్రభువుని పోల్చుకోలేకపోయారు. ఎందుకంటే అదినాన అందరూ యేసు ప్రభు వారు ఒక గనుడిగా, వీరుడిగా, సూర్యుడిగా, ఒక ప్రభావంతునిగా, ప్రవీణుడిగా వస్తాడు ఆయన మెస్సియా రూపంలో, మెస్సియా అనే పోలికతో అని తలంచారు ప్రజలు. కానీ ప్రజలు, అధికారులు, యూదులు వారు అనుకున్నటువంటి ఊహలు తారుమారు చేస్తూ ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఇదిగో ఆ ప్రవచనమే ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవశిస్తూ వచ్చాడు. 53వ అధ్యాయంలో ప్రవక్త అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మారు? ఎవరు నమ్మారు? యేసు ప్రభుని గూర్చిన, యేసు ప్రభు జననమును గూర్చి ఈయన ప్రవశించాడు. కనిక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ప్రవశించాడు. ఎవరు నమ్మలా? కన్యక గర్భాన పుట్టడం ఏమిటి? ఆ పుట్టినటువంటి వాడు వంశావళులు లేకుండా, క్రమమైన పద్ధతిలో కాకుండా కన్యక జన్మించడం ఏమిటి అని నమ్మలేకపోయారు. జన్మించిన తరువాత కూడా ఏనే యేసు ప్రభు అని విశ్వసించలేకపోయారు యూదులు. అందుకని యేసు ప్రభు వారిని శిలువ మరణమునకు అప్పగించారు. ఈయన కాదు మాకు మెస్సియా, ఈయన ద్వారా మాకు రక్షణ లేదు. ఏనేమిటి? అసలు క్రమమైన పద్ధతిలో జననము లేదు, ఇతని ద్వారా మనకు రక్షణ లేదు అని ఆయనని శిలువ మరణమునకు అప్పగించేవారు కూడా ఆ యూదులు నిద్రపోలేదు. అందుకని మరొక ప్రవచనం పలికాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు? ఎవరు నమ్మలేదు. కనిక గర్భాన రక్షకుడు పుడతాడంటే ఎవరు నమ్మలేదు. ఆయన తన ప్రజలు, వారు తమ ప్రజలనియు వారు అబద్ధములాడనేరని జనులను కొని ఆయన వారికి రక్షకుడయ్యాడు, కానీ వారు ఆయనను విశ్వసించలేకపోయారు అని ప్రవశిస్తూ వచ్చా అంటున్నాడు. చూడండి, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది? యెహోవా బాహువు, దేవుని హస్తము ఎవరికి బయలుపరచబడింది? యూదులకే కదా. తన ప్రజలకు వాగ్దానం చేయబడి నజరేతులో నుండి వచ్చాడు, నజరేయుడు అనబడ్డాడు, రక్షకుడుగా వెలిచాడు. ఆయన బాహువుగా, ఒక బలమైన యోధుడిగా బయలుపరచబడ్డాడు, కానీ వారు విశ్వసించలేకపోయారు. మరో మాట అంటున్నాడు, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఎండిన భూమిలో 400 సంవత్సరములో దేవుడు ఏ ప్రవక్తను పంపించలేదు, తన ప్రజలకు దేవుని మాట వినిపించలేదు. అందులో కూడా 400 సంవత్సరములు యూదులలో శ్రమలు అనుభవిస్తూ, కష్టాలను అనుభవిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఈ మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తున్నారు. 4 సంవత్సరములు దర్శనములు లేని ఎడల జనులు నశింతురు అని సొలొమోను ప్రకటించాడు. దర్శనములు లేవు, ప్రవక్తలు లేరు, ప్రవచనములు లేవు, దేవుడు ప్రత్యక్షమై మాట్లాడడం లేదు, దేవుని పక్షాన ప్రవక్త వచ్చి మాట్లాడడం లేదు. ఈ 400 సంవత్సరాల్లో ప్రవక్తలు ఎవరు లేరు. మరి ఆ సమయాల్లో యూదుల్ని దర్శించింది ఎవరు అంటే ప్రవక్తలు వచ్చారు, కానీ దేవుడు పంపించిన ప్రవక్తలు. వారిని గురించి కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. వారిని గురించి కూడా ప్రవక్తలు ప్రవశించారు. వారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధములను బోధించారు. క్షేమము లేని దగ్గర క్షేమం ఉందని చెప్పారు. వారు ప్రకటన చేశారు. మనుషులు
భయమును విడిచి ధైర్యముగా పాపము చేయడానికి ఈ అబద్ధ ప్రవక్తల కారుకులయ్యారు. దేవుని గూర్చిన భయాన్ని నేర్పించాలా, దేవుని రాకడను గూర్చినటువంటి భయమును నేర్పించాలా. ఈ రోజుల్లో కూడా ఎలాంటి ప్రవక్తలు ఉన్నారు. ఎంతోమంది దేవుని రాకడను గూర్చి ప్రకటించక, దేవుని యొక్క త్యాగమును గూర్చి ప్రకటించక, వారు ప్రజలలో భయము లేకుండా పాపము చేయడానికి కారుకులు అవుతున్నారు. కారణం ఏమిటంటే మారు మనసును గూర్చిన బోధ లేదు, పాప క్షమాపణను గూర్చినటువంటి బోధ లేదు, సిలువ యొద్దకు నడిపించడం లేదు, సిలువను చూపించడం లేదు, రాకడ కొరకు సిద్ధపరచడం లేదు, రాకడలో ఎత్తబడే అనుభవాలు బోధించటం లేదు. కేవలం ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు ఎదురు చూసేటట్లు ప్రజల్ని సిద్ధపరుస్తున్నారు. ఇది నాన్న చాలామంది ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు నీ కొంతవరకే మేలు, అవసరము కానీ కొంతవరకే మేలు. ఈ లోకములో క్షణికమైనటువంటి జీవితాలు ఇవి విడిచిపెడితే నిత్యము యుగాయుగములు ఉండబోయే ఆ రాజ్యము కొరకు సిద్ధపరచడం పాస్టర్ల పని. కానీ అది జరగటం లేదు. ఇప్పుడు ప్రజలను దేవుని వద్దకు నడిపించడం లేదు, ఆశీర్వాదముల దగ్గరికి, దీవెనల దగ్గరికి నడిపించడం సరిపోయింది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు? ప్రవక్త అంటున్నాడు, ఆ రోజుల్లో నమ్మలేదు, ఈ రోజు కూడా నమ్మట్లేదు అన్నాడు. అతడు లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె అతడు ఎదిగాడు. 400 సంవత్సరములు దేవుని దర్శనములు లేని ఆ ప్రాంతములో, ఆ ప్రజల మధ్యలో, ఎండిపోయిన పరిస్థితులలో, పరిశుద్ధాత్మ లేని సమయములో, ప్రవక్తలు లేని సమయములో, దేవుని వాక్కు లేని సమయములో యూదులు, ఇశ్రాయేలులు అణిచివేయబడ్డారు, ఎండిపోయిన నేలగా అయిపోయారు. అందులో నుండి లేత మొక్క వలె నజరుడైన యేసు ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. ఎండిన నేలలో లేత మొక్క వలె ఎదిగిపోయాడు. ఆయనకు ఏంటంట, చదవండి, వరుసగా చదువుతారండి. అతడు ఆయన ఎదుటి పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా ఆయన యందు స్వరూపము లేదు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, దేవుడు అంటే అలా రిచ్గా ఉండాలి, దేవుడు అంటే అన్నీ ధరించి ఉండాలి అంటున్నాడు. దేవుడు అనేవాడు రిచ్గా ఉంటే రిచ్గా ఉన్న వాళ్ళకే దేవుడు అయ్యేవాడు. ఆయన నిరుపేదల భూలోకములో జీవిస్తున్నటువంటి చివరి పాపి వద్దకు కూడా చేర్చబడేటట్లుగా పేదలు ఉండే జీవితాల్లో కూడా ఆయన జీవించాడు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు. అందుకని ఆయనను చూడడానికి సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా అయ్యాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు స్వరూపము లేనివాడు కాదు, సౌందర్యము లేనివాడు కాదు. పరమగీతములో ఆయన స్వరూపము, సౌందర్యం వర్ణించబడుతుంది. నా ప్రియుడు 10,000 మందిలో అతడు ప్రత్యేకించబడిన వాడు, గుర్తింపదగిన వాడు. ఏదైనా ఒక ఆధిక్యత ఉంటే, ఒక గొప్పదనం ఉంటే నిన్ను 10 మందిలో కూడా గుర్తించగలరు. శరీర సంబంధమైన విషయాలు ఎన్నిట్లోనూ మనం ఇతరులను గుర్తిస్తాం. ఏదో ఒక గుర్తుంటుంది మనకి. ఒక స్త్రీ తన భర్తను గుర్తుపెట్టుకోవడానికి 100 మందిలో ఉన్నా సరే అతన్ని గుర్తుపెట్టుకోగలడు. ఒక పురుషుడు తన భార్య 100 మందిలో ఉన్నా ఆ అమ్మాయినే పిలవగలడు. చాలామంది ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. హైట్లోనో, వెయిట్లోనో, కలర్లోనో, లేకపోతే వారి నడకలోనో, మాట తీరియో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. యేసు ప్రభు వారిలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా? ధవల వర్ణుడు, రత్న వర్ణుడు నా ప్రియుడు. అతడు జన్మించినప్పుడు అతని సౌందర్యము వర్ణింపదగినటువంటిది. పరమగీతంలో సోలమితి చెబుతుంది, అతని తల వెంట్రుకలో కాకవర్ణము వలె అవి నొక్కులు కలిగినవి. అతని నేత్రములు పాలనేత్రములు, అతని చెక్కిళ్ళు
అతని చెవులు, అతని కరములు, అతని ఉదరము ఇలా వర్ణించింది. తన ప్రియుడు 10,000 మందిలో అతడు గుర్తింపదగినవాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న పురుషులందరిలో ఒక ప్రత్యేకంగా వెలిగినటువంటి పురుషుడు. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో చెబుతాడు పౌలు భక్తుడు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నిష్కలంకుడు, నిర్దోషి, ఇట్టి ప్రధాన యాజకుడు అన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, దోషము లేనివాడు, నేరములు చేయనివాడు. ఈయనలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయినను ఏమన్నాడు యెషయా ప్రవక్త? అయినను మనం అతనిని చూడనల్లని వాడైపోయాడు. ఎందుకైపోయాడు ఇప్పుడు ఇక్కడ ఇలాగా? అందరి చూడ చక్కని వాడు ఎందుకైపోయాడు ఇలాగా? ఎందుకు ఈ రీతిగా ఉన్నాడు? యూదులు ఆయనను పగబట్టి మరణమునకు అప్పగించి ఆయన మీద చేస్తున్నటువంటి దాడిని బట్టి ఆయన ఇప్పుడు ఎలా అయిపోయాడో తెలుసా? మనము చూడనల్లని వానిగా అయిపోయాడు. సొగసైన స్వరూపమైన ఆయనలో లేదు. 10,000 మందిలో గుర్తింపదగిన వాడు ఇవాళ ఎలా అయిపోయాడంటే అందరికంటే ఆయన హీనుడిగా కనపడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అతనికి సొగసైనను స్వరూపమైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడయ్యాడు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లు అంటే మనం అతన్ని అంగీకరించినట్లుగా అతని యందు అసలు సొగసైన స్వరూపమైన లేదు. తృణీకరింపబడిన వాడయ్యాడు, విసర్జింపబడిన వాడయ్యాడు. తృణీకరించడం అంటే ఏంటి చెప్పండి? కొన్ని సందర్భాల్లో మనం కూడా మాట్లాడుతుంటాం కదా, మీరు కూడా మాట్లాడతారు. ఎవరి గురించి అయినా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారనుకో, ఆఫ్టర్ ఆల్ వాడెంత, ఆఫ్టర్ ఆల్ అదెంత అంటూ ఉంటారు. చూసారంటే తృణీకరించడం. మాలో ఉన్నటువంటి యోగ్యత వారిలో లేదు, మాకున్న ఔశ్వర్యం వారికి లేదు, మనకున్నటువంటి సౌందర్యం వారికి లేదు, మాకున్నటువంటి విద్య వారికి లేదు, మాకున్నటువంటి భోగభాగ్యాలు వారికి లేవు అని తృణీకరిస్తూ ఉంటారు కొంతమందిని. ఆఫ్టర్ ఆల్ ఎంత అంటే ఎన్నిక లేని వారిగా చేస్తారు. యేసు ప్రభుని కూడా ఆ దినాల్లో వారందరూ తృణీకరించారు, ఎన్నిక లేని వారిగా చేశారు. మనం పాట పాడుతూ ఉంటాం కదా, బలారాధన సమయంలో పాడుతాం. తృణీకరింపబడి విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను. ఎందుకు అలాగయ్యాడు అంటే మనం తృణీకరించాం కాబట్టి ఆయన ఏమయ్యాడు? తృణీకరింపబడ్డాడు, విసర్జించబడ్డాడు. చివరికి పిలాతు కూడా ప్రజలందరి యొద్దకు వచ్చి, ఇదిగో ఈ సమయంలో నేను ఈ పస్కాలో ఎవరైనా ఒక ఖైదీని విడుదల చేసే అలవాటు మాకుంది కనుక యేసుని విడుదల చేస్తామంటే ప్రజలందరూ ఏమన్నారు? వద్దు. ఒకవేళ నీవు అలా విడుదల చేయవలసి వస్తే బరబ్బను విడుదల చేయమన్నారు. నరహంతకుణ్ణి కోరుకున్నారు, తృణీకరించారు, ప్రభువుని విసర్జించేశారు. కనుక ఇప్పుడు ఆయన ఏమయ్యాడంట? వ్యసనక్రాంతుడుగా మార్చబడ్డాడు. మన వ్యసనములను భరించాడు. వ్యసనం వేరు, వ్యసనం వేరు. 2 పదాలకి వ్యత్యాసం ఉంది. ఒకటి శరీరంలో పుట్టేది, మరొకటి హృదయములో పుట్టేది. వ్యసనం అనేదేమో వ్యసనం అండి ఎలాకే అంటారు చూసారా?
వ్యసనానికి వ్యసనానికి రెండిటికి తేడా ఉంది. ఒకటి శరీరంలో పుట్టిద్ది, మరొకటి హృదయంలో పుట్టిద్ది. శరీరంలో పుట్టేదాన్ని కోరిక అంటారు, అది బయటికి కనపడుతుంది. కానీ హృదయంలో పుట్టేది మాత్రం ఎవరికి కనపడదు. పైకి మాత్రం ప్రేమతో బలకరించినట్టే ఉంటారు, కానీ లోపల వ్యసనం అసలు కనిపించదు. రెండు ఆయన మీద వేయబడ్డాయి. మన శరీర కోరికలో, మనలో ఉన్నటువంటి ఈ శరీర కోరికలతో కాలిపోతున్నామే. ఈ కోరికల కొరకు, వాటిని చంపివేయటం కొరకు మన వ్యసనము ఆయన మీద వేయబడింది. హృదయములో, అంతరంగాల్లో ఇతరుల మీద ప్రేమ లేని తత్వం, ఇది కూడా ఈ వ్యసనములు ఆయన మీద వేయబడ్డాయి. వాటి కొరకు మనం శిక్ష అనుభవించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రభు అన్నాడు, ఆ శిక్ష ఏదో నేను భరిస్తాను, ఆ శిక్ష నేను భరిస్తాను అన్నాడు. ఎలా భరిస్తానన్నాడో తెలుసా? ఒక స్కూల్లో, వినండి, ఒక స్కూల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంటే చాలామంది ఉన్నారు, కానీ ఇద్దరు పిల్లలు, ప్రత్యేకమైనటువంటి పిల్లలు ఉన్నారు. అందరూ వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పిల్లవాడు ధనవంతుని కుటుంబంలో జన్మించినవాడు. అతడు ప్రతిరోజు అతని బాక్సులో ఒక స్పెషల్ ఉంటుంది, ఒక స్పెషల్ తెచ్చుకుంటాడు. ఒకరోజు పెరుగన్నం, ఒకరోజు పులిహోర, ఒకరోజు బగారన్నం, ఒకరోజు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వాళ్ళ అమ్మ కట్టి పంపించింది. అదే స్కూల్లో, అదే బెంచి మీద ఒక నిరుపేద బాలుడు ఉన్నాడు. వాడు ఏ రోజు బాక్స్ తెచ్చుకోడు. అందరూ తినే సమయంలో అతడు బయటికి వెళ్ళి మున్సిపాలిటీ వాటర్ తాగేవాడు, నీళ్లు తాగుతా బ్రతికాడు. ఎలాగూ అతడికి 2-3 రోజులు ఆహారము లేదు. ఆకలి తనని దహించి వేస్తుంది. ఆకలి బాధను భరించలేకపోయాడు. ఒకరోజు అందరూ ఇంటర్వెల్కి బయటికి వెళ్ళిపోతే వీడొక్కడు ఆకలి బాధ తట్టుకోలేక, పక్కన ఉన్నటువంటి తన బెంచీలో కూర్చున్నటువంటి వాడి బాక్సు వాసన చూసి తట్టుకోలేక అతను వాడికి చెప్పకుండానే ఆ బాక్సులో ఆహారాన్ని తినేశాడు. ఆ బాక్సులో ఆహారం తిన్నాడు, ఆకలి తీరిపోయింది, కూర్చున్నాడు. మధ్యాహ్నం భోజనం సమయం అయింది, భోజనం బెల్లు కొట్టారు. వాడు బాక్స్ తీసి చూశాడు. ఎవరైతే బాక్స్ తెచ్చుకున్నారో ఆ బాక్సు ఓపెన్ చేసి చూస్తే అతను ఆ బాక్సులో ఆహారం లేదు. వాడికి ఆకలి మీద కోపం ఎక్కువైపోయింది. వెంటనే మాస్టర్ గారికి చెప్పాడు. మాస్టర్ గారు, నా బాక్స్ ఖాళీ అయిపోయింది, నా బాక్సులో ఆహారం ఎవరో తిన్నారు, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఎవరో తిన్నారో తెలియట్లేదు అంటే మాస్టర్ గారు అడిగారు, ఎవర్రా అంటే ఇతను చెప్పాడయ్యా, 2-3 రోజులు నేను అన్నం తినక ఆకలి తట్టుకోలేక ఆ బాక్సులో ఆహారాన్ని తిన్నాను నేను. ఒప్పుకున్నాడు. ఇప్పుడు పిల్లలందరూ చూస్తున్నారు, వాడు అవమానించబడ్డట్టు అయ్యాడు. అలాగైతే నువ్వు తప్పు చేశావు కనుక దానికి శిక్ష ఇప్పుడు రా అని దగ్గరికి పిలిచి, చేయి చాపు అని మాస్టర్ గారు ఒక పెద్ద కర్ర తీసుకున్నాడు, బెత్తం తీసుకున్నాడు కొట్టడానికి. వాడు ఏడుస్తున్నాడు. వాడు ఆహారం నువ్వు తిన్నావు, నువ్వు తప్పు చేసావు గనక దానికి నీవు శిక్ష అనుభవించాలి, చేయి చాపు అనగానే చేయి చాపాడు. మాస్టర్ గారు ఒకేసారి బెత్తం తీసుకున్నాడు. మాస్టర్ గారికి గుర్తొచ్చింది, వీడు చాలా మంచోడు, అన్నం తిన్నవాడు మంచోడు, పేదవాడైనా ఎవరి జోలు పోయేవాడు కాదు, చాలా మౌనస్తుడు, నెమ్మదస్తుడు, మంచి మనసాక్షి కలిగిన వాడు. కానీ ఇప్పుడు తప్పు చేశాడు. ఇప్పుడు వాడిని కొట్టకపోతే ఎవరైతే బాక్స్ తెచ్చుకున్నారో వాళ్ళు అధికారులు, వారు వచ్చేసి ఇప్పుడు మాస్టర్ గారిని దండిస్తారు కనుక ఈయన మనసు ఒప్పకపోయినా వాడిని కొట్టాల్సిందే ఇప్పుడు నలుగురిలో. ఇప్పుడు వాడిని శిక్షించకపోతే మరొకరు ఇలాంటి తప్పు చేస్తారు.
అని మాస్టర్ గారు బెత్తం ఎత్తాడు. కానీ వాడిని గూర్చి ఆలోచన చేసి ఈయనకే దుఃఖం వచ్చి కళ్ళు మూసుకున్నాడు. తప్పదు అని ఆ బెత్తంతో పట పట కొడతానే ఉన్నాడు. అలా కొడతా ఉన్నాడు. వీడు చేయి చేశాడు, కళ్ళు మూసుకున్నాడు. నేను చేసింది తప్పే, నా స్నేహితుడు భక్షులు ఆహారం తినడం తప్పే, కానీ ఆకలి తట్టుకోలేకపోయాను. నేను చేసిన పనికి నేను శిక్ష అనుభవించాల్సిందే అని వీడు కూడా ఏడుస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు ఆ బెత్తం చర్మని శబ్దం వినపడుతుంది, కానీ వీడికి దెబ్బ తగలట్లా. ఆ బెత్తం యొక్క శబ్దం వినపడుతుంది, కానీ ఈ పిల్లోడు దెబ్బ తగలట్లా, కన్నీళ్ళు కాల్చి ఏడుస్తున్నాడు. తర్వాత అతను శబ్దం అయితే వస్తుంది, దెబ్బ అయితే నాకు తగలట్లేదు, ఏమిటి అని కళ్ళు తెరిచి చూస్తే ఈ పిల్లోడు చేతి మీద ఇంకొకడు చేయి పెట్టాడు. ఎవరు ఆ పిల్లోడు అంటే ఆ ప్రక్కనే ఉన్నటువంటి మరొక వ్యక్తి, ప్రాణ స్నేహితుడు అతడు. అరే నువ్వు చాలా మంచోడివి, యథార్థవంతుడివి, నువ్వెంత పేదాడు అయినా ఏ రోజు నీవు దొంగతనాలు కానీ ఇలాగా అబద్ధాలు ఆడటం చేయలేదు. ఈరోజు ఆకలి బాధ తట్టుకోక నువ్వు తిన్నా సరే నిజాన్ని ఒప్పుకున్నావు. మాస్టర్ గారు ఎట్లా కొడతాడో నాకు తెలుసు, కాబట్టి ఆ దెబ్బలు తగిలితే నువ్వు చచ్చిపోతావు. అందుకని నీకు బదులుగా ఆ దెబ్బలేదో పడడానికి నేను నా చేతిని చాపాను అని ఆ పిల్లవాడు అన్నాడు. అప్పుడు మాస్టర్ గారు ఆ కర్రతో కొడతా ఉన్నాడు. కళ్ళు తెరిచేసరికి మరొకడి చెయ్యి రక్తం గారుతుంది, దెబ్బలు బొబ్బలు వచ్చి చెయ్యి రక్తం గారుతుంది. తప్పు చేసినటువంటి పిల్లోడిని బట్టి పక్కన కుర్రోడు జాలిపడి ఈ వీడు ఈ దెబ్బలకు చచ్చిపోతాడని ఓర్చుకొని అతను దెబ్బలు తిని అతని శిక్ష అతను భరించాడు. సహోదరి సహోదరుడా, ఈ స్కూల్లో పిల్లోడు వలె మనము కూడా మనమందరమును తప్పు చేసిన వారమే. మనలో ఎవడు నీతిమంతుడు లేదు, నీతిమంతుడుగా ఎవరూ ఉండలేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాం. మనము పొందవలసినటువంటి పాపపు శిక్ష, మనము పొందవలసిన మరణ శిక్ష మన తరపున వకాలత బుచ్చుకొని ఇదిగో మన ప్రాణ స్నేహితుడు ప్రాణప్రియుడు ఈతడే నా ప్రియ స్నేహితుడు. ఎవరు అయినా నా కొరకు తన ప్రాణమును పెట్టడానికి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి నిజ స్నేహితుడు. దేవునికి స్తోత్రం. ఆ స్నేహితుడు మనము నరకాగ్నిలోనికి వెళ్ళడం ఇష్టపడక మనం నిత్య నరకాగ్ని పాలు కాకుండానట్లుగా మనలను ప్రేమించి మనం పొందవలసిన ఆ మరణ శిక్ష యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. ఆయన భరిస్తున్నాడు. ఇప్పుడు సర్వలోక పాప పరిహారార్థమై శిలువలో తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడ్డాడు. మనము పొందవలసిన పాపపు శిక్ష ఆయన భరించాడు. మన నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపిగా చేయబడాల. ఆయన పాపి కాదు. పాపి ఎవరు? పాపుల మనం. పరిశుద్ధుడు మన పాపమును ఆయన మీద వేసుకున్నాడు. పాపముగా చేయబడ్డాడు, అంతే, పాపి కాదు. అదే ఈ పాటలో అర్థం. మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మనమేన్నిక చేయకయే మన ముఖముల దీపితిమి. మన కొరకు అంతగా శ్రమపడి మన పాపములు భరించి మనం పొందవలసిన శిక్షను తప్పించి ఆయన అనుభవిస్తే ఈరోజు ఆయనను నీవు తృణీకరిస్తున్నావు, నిరాకరిస్తున్నావు. మన అతిక్రమముల కొరకు మన పాపముల కొరకు
మన నాదుడు శిక్షనుంది, మనకై క్రయదాన మీయా, మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకు సాత్యుండు సాజీ అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనల్లని వానిగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు వారు తన సొంత ఇంటికి వెళితే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. యెరూషలేములో యేసు ప్రభు వారిని బంధించాలని చూశారు. వారిలో నుండి తప్పించుకొని యేసు ప్రభు వారు నజరేతుకు వచ్చి తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే తన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలా. విశ్వాసం ఉంచకపోను ఏమన్నారు తెలుసా? ఆయనతో అంటున్నాడు, బోధకుడా, యేసు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో, నీ అద్భుతం లేదు, నీ ఆశ్చర్యమైన సూచక్రియ లేదు, యెరూషలేము చేసుకోపో, వెళ్ళు అని తన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ యేసు ప్రభువుని తృణీకరించి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, రే బ్రదర్, సిస్టర్, నా సమయం ఇంకా రాలా. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇప్పుడు కాదు, నేను చనిపోవాల్సింది. పస్కా పండుగ రోజున గొర్రె పిల్లగా నా ప్రాణమును పెట్టాలి. ఆ రోజు నేను వెళతా, మీరు వెళ్ళమనకపోయినా. నా సమయం ఇంకా రాలా అని చెప్పాడు. తన సహోదరులైనను ఆయన యందు వారు విశ్వసించలేకపోయారు. అదే విషయాన్ని ఇక్కడ అంటున్నాడు 4వ వచనం, నిత్యముగా అతడు రోగములను భరించెను, మన వ్యసనమును వహించిన ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కడుపుకు ఆకలి ఆహారము తిన్నటువంటి వాడి శిక్ష పక్కన వాడు భరించాడు. మనం చేసినటువంటి పాపములకు మనం పొందవలసిన శిక్ష మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనుభవించాడు. అదే విషయాన్ని ఇక్కడ అంటున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగొచ్చున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము పాపము నుండి విమోచింపబడాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తము అవసరం గనుక ఆ రక్తమే యేసు ప్రభువారు చిందించారు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుడు ఏం చేశాడు? మనందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపాడు. ఈ ప్రవచనం చదువుతూ ఉండగా ఆనాడు ఉన్నటువంటి యూదులు గుర్తించలేకపోయారు యేసు ప్రభువును గూర్చని. అందుకని ఐథియోపియాలో నుండి వచ్చినటువంటి ఒక నపుంసకుడు ఆ రథం మీద కూర్చొని వెళుతూ యెషయా గ్రంథము 53వ అధ్యాయమే చదువుతున్నాడు. ఆయనకు అర్థం కాలేదు ఎవరిని గూర్చి యెషయా ప్రవశిస్తున్నాడని. అంతలో ప్రభు ఆత్మ పిలుపుడుకు దర్శనమిచ్చి, పిలుపుని వెళ్ళు, ఐథియోపియాని కలుసుకో. 8వ అధ్యాయంలో అతడు వెళుతూ ఉండగా అతడు వెళ్ళి, అయ్యా నువ్వు చదువుతున్నటువంటి లేఖనం ఏమిటో తెలుసా, దాని అర్థం ఏమిటో తెలుసా అంటే ఆయన అన్నాడు, ఎవరైనా ఒకరు వివరించకపోతే నాకేం తెలిసిద్ది అయ్యా, నేను ఎంత చదివినా నాకు అర్థం కాదు అన్నాడు. మీరు కూడా చాలామంది వాక్యం చదువుతామంటే పాస్టర్ గారు ఈ స్టోరీ ఏడు ఉందనుకుంటే చదువుకుంటూ వెళ్తారు చూసారా, వివరించకపోతే మీకు అర్థం కాదు మీరు ఎంత చదువుకుంటా పోయినా. అతను అన్నాడు,
ఎవరైనా ఒకరు వివరించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు ఈయన వివరించాడు. ఇది ఎవరిని గూర్చి ప్రవశించాడో ప్రవక్త అయిన యెషయా గారు ఆ వివరణ అంతా చెప్పుకుంటూ వచ్చి నజరేతులో జన్మించినటువంటి నజరేయుడైన యేసును గూర్చి ఇది ప్రవశించబడింది. ఆయన మన పాపముల కొరకు సిలువైపడ్డాడు, రక్తమును చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు, దానికి మేము సాక్షులము అని పిలుపు గారు చెప్పగానే అన్నీ విని విశ్వసించి ఏడ్చి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ఇవిగో నీళ్ళు, ఇప్పుడు నాకు బాప్తిస్మం ఇవ్వటకు ఆటంకమేమిటి? వెంటనే రక్షించబడ్డాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దినాన ప్రవక్త అయినటువంటి యెషయా గారి ప్రవచనాన్ని ఆ రోజులో ఉన్న ప్రజలు నమ్మలేకపోయారు. ఈ దినాన మనమైనా నీవైనా నమ్ముతున్నావా? నీవైనా ఆ దర్శనము లేక ఆ ప్రవచనము యేసుక్రీస్తుని గూర్చని చెప్పబడిందని విశ్వసిస్తున్నావా? చూడండి, యేసు ప్రభువారు ఆ పిలాతు ఎదుట, హేరోదు ఎదుట ఎలా మౌని అయి ఉన్నాడో ఆ స్వభావాన్ని చెబుతున్నాడు ఇక్కడ. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరనో లేరు. అతని తరములో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరో లేరు. అతడు మన కొరకు శ్రమను అనుభవించాడు, అతడు మన కొరకు దెబ్బలను అనుభవించాడు, మన కొరకు మన రోగములను ఆయన భరించాడు. ఈ రీతిగా ఆయన సిలువేయబడ్డాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లుగా ఇతను కూడా అతని శ్రమల పాలు చేస్తున్న వారి ఎదుట, సైనికులు ఎదుట, శతాధిపతుల ఎదుట, అక్కడ హేరోదు పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు. చాలామంది అంటారు గొర్రె బిడ్డలు లేకపోతే గొర్రెలు అంటారంటే మనం గొర్రెలమని కాదు, అక్కడ గొర్రె స్వభావము. నేను అనేక పర్యాలు చెబుతా, పందికి ఉండే స్వభావం వేరు, గొర్రెకు ఉండే స్వభావం వేరు. గొర్రె వంటి స్వభావం కలిగిన వాడు యేసు ప్రభువు అని, గొర్రెపిల్ల వంటి స్వభావం యేసు ప్రభువుకు ఉంది. ఏంటి ఆ స్వభావం అంటే, పంది స్వభావం గొర్రె స్వభావం రెండు వ్యత్యాసం. పందికి బురద వాసన వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి బురదలో బొరలాడిద్ది. గొర్రెకి బురద వాసన వస్తే ఆ సైడు ఆ ప్రక్కకు కూడా వెళ్ళదు మేత మేయటానికి. ఆ మురికి కాలువ ఒడ్డున ఎంత పచ్చని ఆహారం ఉన్నా గొర్రె ఆ సైడు కూడా పోదా, వాసనకి పోదా అసలు. ఒకవేళ ఎక్కడైనా బురద కాలువ దాటాల్సి వస్తే అది అలా జంపు చేస్తుందే కానీ బురదలో నుండి వెళ్ళదు. అదే పంది అనుకోండి, బురద కాలువ దగ్గరికి తీసుకొస్తే దాటిద్దా, పైకి దాటి వెళ్ళిద్దా? రోత ఉన్నా సరే కాళ్ళతో పుంపుకొని ఒళ్ళంతా పుంపుకొని పొరలాడిద్ది, అక్కడే ఉంటుంది. అది పందికి గొర్రెకి వాటి స్వభావాలకి తేడా. ఎందుకు క్రైస్తవులు గొర్రెలుగా ఉంటున్నారంటే వాళ్ళు అనేది కరెక్టే, మనం గొర్రెలమే, గొర్రె స్వభావం కలిగిన వారం మనం, పంది స్వభావం కాదు. పంది స్వభావం పుంపుకుంటుంది, ఒళ్ళంతా రోత చేసుకుంటుంది. మనం పందులం కాదు, గొర్రె స్వభావం కలిగిన వారం. ఎవరైనా అంటే వాస్తవమే, మేము గొర్రె స్వభావం కలిగిన వారమే, మేము పందులు స్వభావం కలిగిన వారం కాదని చెప్పండి. పంది ఏం చేసేది? బురదలో బొరలాడి మరలా వచ్చి జనాల మధ్యలోకి వచ్చి ఎదిరిచ్చేది. అది ఆ బురద అందరి మీదగా వేసేది. అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరి మీద బురద వేసే వాళ్ళంతా. ఆయన బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనముగా గొర్రె అలాగుంటుందో ఆ గొర్రెను పోలి ఉన్నాడు. ఆ స్వభావం కలిగి ఉన్నాడు, మెత్తని స్వభావం పందిన. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మరణమును గూర్చినటువంటి ప్రవచనం యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకనూ చూడండి 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. సమాధిలో ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడ్డాడు. నీతిమంతుడైన యేసు సమాధిలో యేసు ప్రభు ఉంచబడ్డాడు. నిత్యముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునో లేదు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇలాగూ చదువుకుంటూ వస్తే యేసు ప్రభువుని గుర్చినటువంటి ఎన్నో ప్రవచనాలు ఆయన నెరవేర్చాడు.
ప్రవక్త ప్రవచించిన ప్రతి ప్రవచనం యేసు ప్రభువు నెరవేర్చి మన కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. సైనికుల దగ్గర నిలబడ్డప్పుడు ఆయన మౌని అయ్యాడు. మనం పాడతాం కదా, వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేడాయ ప్రేమ, నోరు తెరువలేడాయ ప్రేమ, బదులు పలుకలేడాయ ప్రేమ. ఎవరి కోసము ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. యేసు ప్రభు వారిలో నెరవేర్చబడిన శిలువ మరణము అంతా కూడా 100 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచించారు. 53వ అధ్యాయము ప్రవచన లేఖనం అది ఎలా నెరవేర్చబడిందో మనం చూసుకున్నాం. మరొక వారంలో మరొక ప్రవచనాన్ని తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. ఆఖరి ప్రార్థన శ్రద్ధలతో సెలవు తీసుకుందాం. అందరు లేచి నిలబడండి. పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించేవారు కానుకలు సమర్పించండి. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు, ఓ పాపియాందు మోన్గమో పాపంబు పోవును, యేసోండు నాకు మారుగా ఆసే. శ్రీ యేసు రక్త మేప్పుడు స్రావించు నాకుగా, ఆయోటమోన్గి దొంగయో నేనాటి పాపి నీ పోడు నేనందు మున్గోదు, యేసోండు నాకు మారుగా ఆశీర్వా జావాగా. శ్రీ యేసు రక్త మేప్పుడు స్రావించు నాకుగా. అందరూ తలలు వంచి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన దినములన్నిటిలో కూడా మీ ఉచితమైనటువంటి కృపచేత మమ్మల్ని కనికరించారు, ప్రేమించారు, ఆదరించారు. నాయన, మాకంటే యోగ్యులు అన్ని విషయాల్లో మా ప్రభువా, ధనవంతులు, బలవంతులు, గుణవంతులు, ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారయ్యా. మమ్మల్ని అయితే మీరు క్షేమంగా ఉంచారు. ఈ దినమును మాకు ప్రసాదించారు.
ఈ దినములో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధానమునకు తీసుకొని వచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన మాతో మీరు మాట్లాడారు నాయన. పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి. వాక్యము ద్వారా మాతో మాట్లాడారు నాయన. ప్రవక్త అయినటువంటి యెషయా గారి యొక్క ప్రవచనము క్రీస్తు మరణములో ఎలా నెరవేర్చబడిందో మేము జ్ఞాపకం చేసుకున్నాము నాయన. ఇంకనూ తండ్రి, సిలువను గూర్చినటువంటి వార్త నశించు వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడిన మాకైతే గొప్ప శక్తిని పొందుకుంటున్నామయ్యా. సిలువను గూర్చినటువంటి ప్రవచనాలు ఎన్నో అనుదినము మేము తెలుసుకొని ఉన్నట్లు సహాయం దయచేయండి. ఒక్కొక్క ప్రవచనం నాయన పర సంబంధమైన జ్ఞానము చేత మమ్మల్ని నింపండి నాయన. వాటి అర్థాలు, వాటిని గూర్చినటువంటి భావాలు మేము గుర్తించి తెలుసుకొనున్నట్లుగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రేసయా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున చేరి వచ్చిన ప్రతి ఒక్కరు వాక్యాన్ని విన్నారయ్యా. ఆ వాక్యము ప్రతి హృదయములో స్థిరపరచమని అడుగుతున్నాం. దేవాదినమున ఒక చిన్న ఉపమానము, ఒక స్కూలు పిల్లోని గుర్చినటువంటి ఉపమానమే ఎంతగా జాలిగొనినట్లుగా ఉంటే, పాపములు రగ్గిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన మమ్మల్ని మీరు ప్రేమించి మేము పొందవలసిన మరణ శిక్షను తప్పించి అది మీ మీద వేసుకొని మీరు అనుభవించి నిత్య నరకాగ్నికి దూరముగా మీకు సమీపస్తులుగా మమ్మల్ని చేశారే. ఆ ప్రేమ ఎంత గొప్పది నాయన. మీ జాలి, మీ దయ వర్ణించలేము నాయన. మీరు చేసిన త్యాగముకు నాయన అయ్యా మేము రుణము చెల్లించలేం. మా బ్రతుకు కాలం అంతా మీ పరిచర్యలో యోగ్యులముగా బ్రతుకున్నట్లు సహాయం దయచేయండి. విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరిచి ప్రతిదినము లేఖనముల పరిశోధన మేము పరిశోధిస్తూ సత్యమును గ్రహిస్తూ సిలువకు సాక్షులుగా ఆయా పునరుద్ధాన బలమున పునరుద్ధాన శక్తిని పొందిన వారమై నీ రాకడ కొరకు సిద్ధపడటకు సహాయం దయచేయండి. దేవా మీ వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన వారందరిలో ఎంతోమంది అనారోగ్యులు ఉన్నారయ్యా. మీ గామిన హస్తముతో నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో వారిని ముట్టండి నాయన. వారిని ముట్టండి నాయన. వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్యముల నుండి విడిపించమని అడుగుతున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించండి. ఆత్మీయ సమృద్ధిని కలిగించండి. శరీరపరమైన అయ్యా ఇహలోక సంబంధమైన అవసరతలు కూడా తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఆ రీతిగానే అయ్యా ఇంకనో వాక్యములకు లోబడిన వారు ఎంతోమంది, మారు మనసు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని, క్రీస్తు కార్చిన రక్తం ఇంకా వారి కొరకు మిగిలి ఉన్నదని గుర్తించి వారు తక్షణమే మార్పు చెంది మారు మనసు పొంది నీ రక్తం చేత కడగబడి సంఘంలో చేర్చబడినట్లుగా నీ బిడ్డలుగా అయా నిత్యము ఆత్మీయులుగా జీవించినట్లు సహాయం దయచేయమని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన వారిలో ఎంతోమంది సమస్యల సుడిగుండములో చిక్కుకుపోయారయ్యా. ఎవరికి చెప్పుకోలేని సమస్యలయ్యా. సమస్యల నుండి విడిపించండి నాయన. ఎంతోమంది మా ప్రభువా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు నాయన, ఇక వడ్డీలు కట్టలేకపోతున్నారు, కిస్తీలు కట్టలేకపోతున్నారు. ఎంతోమంది మా ప్రభువా బ్యాంకు లోన్లు కట్టలే. ఈ లెంట డేస్లో ఎంతమంది అయితే ఉపవాసాలు ఉంటున్నారో వారందరూ వేసవి కాలపు తాపం నుండి విడిపించి సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఆత్మీయ ఆ బలమును పొందుతూ నాయన సిలువ ధ్యానములలో ఇంకనూ ఉత్సాహము కలిగిన వారుగా ఉజ్జీవింపబడినట్లు సహాయం దయచేయండి. ఈ దినం జరుగుతున్నటువంటి తుఫాన్ నగర్, స్తంభాల గారు, రాజుగంధ నగర్లో ఆ పర్ణశాల ప్రార్థనా మందిరాల్లో జరుగుతున్న ఆరాధనలన్నీ మీకు మహిమకరముగా చేరిన వారికి దీవెనకరముగా మార్చమని అడుగుతున్నాం. ఆ రీతిగానే తండ్రి అయా రాత్రికి జరగబోతున్నటువంటి ఆరాధనలు కూడా మీకు మహిమకరముగా జరిపించి మీ కృపలో బలపరచి వర్ధిల్ల చేయమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు వాడికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మావును దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.